అమ్మవారి యొక్క పిక్కలు ఎలా ఉన్నాయని వసిన్యాది దేవతలు అంటున్నారంటే, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజింఘిక. స్మరుడంటే స్మరణ చేత పైకొచ్చేటటువంటి వాడు. మనస్సు, మనసిజుడు అని పేరు. శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సులోంచి పుట్టినవాడు కాబట్టి మనసిజుడని పేరు. స్మరణ చేయిస్తాడు కాబట్టి స్మరుడు అని పేరు. ఇప్పుడు ఈ మన్మధుడు 5 బాణములను తీసుకొచ్చి ఒక వరలో పెట్టుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గర ఉండేటటువంటి పొది అంటారు, బాణములు పెట్టుకునేటటువంటి అమ్ముల పొది, ఆ పొదిలో పెట్టుకుంటాడు. ఆ మన్మధుడు పెట్టుకునేటటువంటి అమ్ముల పొదికి ఆరుద్ర పురుగులు అని ఉంటాయి. శ్రీరామాయణంలో అరణ్యకాండలో కిష్కింధకాండలో వర్ణన చేస్తారు మహర్షి. అవి వర్షం పడినప్పుడు భూమి మీద పెద్దగా పాకుతూ ఉంటాయి. మనకి చూశారు, వానాకాలం వస్తే చిమ్మెట్టెలను వస్తాయి, ఎక్కడ ఖాళీ ఉండదు, అలా పట్టేస్తాయి గోడల్ని. అలా ఆరుద్ర పురుగులు కూడా పర్వతాల యొక్క కింద భాగంలో నదుల ఒడ్డున బారులు బారులుగా పాకుతుంటాయి, ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఏమన్నారంటే, ఆకుపచ్చటి చీర కట్టుకున్నటువంటి భూకాంత యొక్క చీర అంచు ఎర్రగా ఉంది అన్నారు ఆరుద్ర పురుగులు పాకుతుంటే. ఎందుకంటే చెట్లన్నీ చిగర్చి ఉంటాయి ఆకుపచ్చతనంతో. పొడమి తల్లి ఆకుపచ్చ చీర కట్టుకుంటే ఆ చీర అంచు ఎర్రగా ఉంది ఆరుద్ర పురుగులు పాకితే అన్నారు. అలా ఎర్రటి ఆరుద్ర పురుగులన్నింటినీ తీసుకొచ్చి ఆ మన్మధుని యొక్క బాణతూణీరమునకు ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఖాళీ లేకుండా అమరికగా పెట్టేస్తే ఎర్రతనంతో కనపడుతున్నటువంటి ఆ అమ్ముల పొది ఎలా ఉంటుందో, అమ్మవారి యొక్క మోకాళ్ల కింద భాగములు, ఆ పిక్కలు అంత ఎర్రగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం గుర్తుపట్టవలసి ఉంటుంది. నిజంగా లోకంలో మన్మధుడి యొక్క అమ్ముల పొదిని చూసినవాడు లేడు. ఎందుకంటే ఆయన అనంగుడు, ఆయనే కనబడ్డు, ఆయన అస్త్రాలు కనబడవు, ఆయన యొక్క అమ్ముల పొది కనబడదు. నిజంగా ఒకవేళ ఆయన అమ్ముల పొది ఉన్నా ఆ అమ్ముల పొదికి తీసుకొచ్చి మీరు ఆరుద్ర పురుగుల్ని తాపడం చెయ్యడము కుదరదు. నిజంగా తాపడం చేసి మీరు ఆ తుణీరం ఒక్కటి తీసి ఇలా చేతిలో పట్టుకుని ఓహో ఆరుద్ర పురుగులు పెడితే ఇలా ఉంటుందని చెప్పడము కుదరదు. ఒక ఊహకు అలా చెప్పారంతే. కాబట్టి దానాదీనా మీకు తెలిసేది ఏమిటి అంటే, అమ్మవారి యొక్క పిక్కలకి ఉపమానం వెయ్యడం దుస్సాధ్యమో, ఎవ్వరూ ఉపమానం వెయ్యలేరు. ఉపమానం వెయ్యలేరని చెప్పకుండా ఉపమానం వేసి చూపించడం సాధ్యం కాని స్థితిని, అలా చూడడం సాధ్యం కాని స్థితిని ఆవిష్కరించారు. ఒక్కొక్కచో ఒక్కొక్క రకమైనటువంటి విన్యాసం చేస్తూ ఉంటారు. కానీ శంకర భగవత్పాదులు మీకు మనవి చేశానే, అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసిన మహాపురుషుడు కాబట్టి ఆయన స్వతంత్రించారు, ఇంకొంచెం ముందుకెళ్లారు. వీళ్ళు ఆయన ఎంత గొప్పగా మాట్లాడారంటే, పరాజేతుం రుద్రం దిగుణశర గర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విసికో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశర ఫలాః పాదయుగళీ నకాగ్రచ్ఛద్మాన సురమకుట శాణైక నిశితాః అన్నారు. అమ్మా భాడం, నాకు బాగా నమ్మకం ఏర్పడిన తరువాత నేను ఈ నిజాన్ని చెప్తున్నానమ్మా. ఏదో చెప్తున్నారు శంకరాచార్యులు వారిని వినకు. అమ్మ వినేటప్పుడు ఎలా వింటుంది? కొడుకు కదా శంకర భగవత్పాదులు, నువ్వన్నీ ఇలాగే చెప్తుంటావులేవయ్యా అంటుంది. ఎందుకంటుంది? ఆయన ఒక్కొక్కసారి వచ్చి అమ్మ దగ్గర ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. అమ్మా మన్మధుడు శివుడి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడమ్మా, నీ ఒక గొప్ప రథం సిద్ధం చేశాడంటారు. మన్యీ అంటారు. రథం సిద్ధం చేసుకుంటున్నాడా? శివుడు భూమిని రథం మీద ఎక్కుతాడయా, మన్మధుడికి ఎక్కడుంది రథం అంది అమ్మవారు. ఉందమ్మా, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం. నీ చెవులకు పెట్టుకున్న తాటంకములు నీ బుగ్గల్లో ప్రతిబింబాలు పడుతుంటే ఈ 2 చక్రాలు, ప్రతిబింబాల 2 చక్రాలు, 4 చక్రాలతో కూడిన నీ ముఖమనే రథాన్ని మన్మధుడికి యుద్ధానికి ఎడుతున్నాడన్నారు. అమ్మవారు నవ్వు నవ్వేసి. అలాగే ఇంకొకసారి అన్నారు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు మళ్ళీ అనుమానం వచ్చిందన్నారు. మళ్ళీ ఏం అనుమానం వచ్చింది శంకరానికి అంది అమ్మవారు. అంటే త్వయా హృత్యావామం వపరిపరితృప్తేన మనసా అన్నారు. ఇలా చూసి మనం అయితే నమస్కారం చేస్తున్నాం. శంకరాచార్యుల వారు అయితే అన్నారు, అమ్మా నువ్వు దొంగతనం చేశావని కొంచెం నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. నేను దొంగతనం చేశానా? నా కర్మ నేను దొంగతనం చేయడం ఏమిటయా అందావిడ. అమ్మా మరి దొంగతనం చేయకపోతే నేను అన్నానని అనుకోవద్దు, నిన్నో మాట అడుగుతాను. శంకరుడు నీకెంత ఇచ్చాడు? శరీరంలో సగభాగం ఇచ్చాడు.
కాబట్టి వామార్ధ భాగం ఎలా ఉండాలి? ఎర్రగా ఉండాలి. మిగిలినది ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. కానీ అమ్మా కుచాభ్యామానం రం మాకేమవుతోందంటే నీకు ఇటుపక్కన ఎర్రగానే ఉంది, ఇటుపక్కన ఎర్రగానే ఉంది. ఇప్పుడు అమ్మవారిని చూడండి, ఇటు ఎరిపే ఇటు ఎరిపే. తెల్లగా ఉన్న శంకరుడి పక్కన నువ్వు వచ్చి ఎర్రటి దానివి కూర్చుంటే ఈ సగం కూడా ఎరుపు తెలుపు మీద పడిపోయి తెలుపు ఎరుపు అయిపోయింది. ఎరుపైపోతే శంకరుడు కనిపించకుండా చేసేసి ఎడం పక్క ఒక్కటే ఇస్తే కుడి పక్క కూడా పుచ్చేసుకోవడం దొంగతనం కాదేమిటమ్మా? అందుకని ఇలా అనుకుంటారేమో లోకులని అనుమానపడుతున్నానమ్మా అన్నారు. అమ్మవారు పెద్ద నవ్వు నవ్వేసింది. అందుకని ఇప్పుడు మళ్ళీ శంకరాచార్యులు వారు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ మళ్ళీ నాకు అనుమానంగా, మళ్ళీ వచ్చావా, మళ్ళీ వచ్చింది అనుమానం అంటుందేమోనని ఇప్పుడు అంటున్నారు భాడం. అమ్మా ఇది ఇంతకుముందు చెప్పినట్టు నువ్వు నవ్వేసే విషయమేం కాదు, చాలా గట్టి విషయం చెప్తున్నానమ్మా, బాగా విను. గబుక్కుని నవ్వేసి చాలా తేలిగ్గా తీసేసుకోకమ్మోయ్. ఏమిటి శంకర, నిజంగా ఈసారి అంత గొప్ప విషయం పట్టుకొచ్చావా? ఏది చెప్పైతే వింటాను అంది అమ్మవారు. పరాజేతుం రుద్రం. మొట్టమొదటే పెద్ద బాంబ్ ఎక్స్ప్లోజన్తో ఎత్తుకున్నారు. పరాజేతుం ఓడించేస్తున్నాడమ్మా. ఎవరిని? రుద్రం. ఆవిడికి ఎవరి లోకంలో ఓడిపోతే ఆవిడికి కావాలండి? శివుడే ఓడిపోతున్నాడంటే ఆవిడ ఆశ్చర్యపోతుంది. అందుకని మే ఐ డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ది సబ్జెక్ట్ విచ్ ఐ సైట్ బిలో అంటారంటే నేను కింద చెప్పే విషయానికి మీ యొక్క దృష్టిని ఆకర్షింప చేయవచ్చా అని అడిగినట్టుగా ఆయన అంటారు పరాజేతుం రుద్రం. ఇది అనేటప్పటికి అమ్మవారు ఉలిక్కి పడుతుంది. ఏమిటి శివుడు ఓడిపోయాడా? ఆవిడ ఆదిశక్తి. ఆదిశక్తి ఆయన భార్య అయి ఉండగా ఆయన ఓడిపోవడం ఏంటి? కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఉలిక్కి పడింది. భాడం. పైగా అమ్మా బాగా ఆధారాలతో మాట్లాడుతున్నానమ్మా, ఏదో మళ్ళీ పూర్వలా మన్యే అంటూ వచ్చాననుకుంటున్నావేమో, జాగ్రత్తగా విను. పరాకు పరాకు. అలాగా శంకరా, చెప్పు చెప్పు చెప్పు, ఏమైంది ఏమైంది ఏమైంది, ఎలా ఓడిపోతున్నాడు? శంకరుడికి ఓటమేంటి అంటే ఆయన అన్నారు పరాజేతుం రుద్రం దిగుణశర గర్భౌ గిరిసుతే. ఓ గిరిసుతే. గిరిసుతే అంటే గిరి అంటే పర్వతము, పర్వతము యొక్క పుత్రి పార్వతి. అంటే ఎక్కడది ఇది ఎప్పిపడుపో. నువ్వు పర్వతరాజపుత్రిగా వచ్చి శుశ్రూష చేస్తే ఎవడు బాణం వేశాడో వాడిని కాల్చేసిన వాడున్నాడే, వాడు ఓడిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఎవడు కాల్చాడో వాడు ఓడిపోతున్నాడంటే పరమశివుడు ఓడిపోతున్నాడు. చెప్పేశారు రుద్రం అని. ఇప్పుడు గెలుస్తున్నవాడెవరు? మన్మధుడు. అమ్మ మన్మధుడు గెలుస్తున్నాడు. ఇప్పుడు కూడా అమ్మవారికి భయమే. నా అంతటి సౌందర్య రాశిని శుశ్రూష చేస్తున్నప్పుడు బాణం వేస్తే కాల్చేశాడా? ఇప్పుడు మన్మధుడికి ఓడిపోయాడా శంకరుడు? అంటే నాకన్నా లోకంలో సౌందర్య రాశి ఉందా, లేకపోతే శంకరుడికి బలహీనత వచ్చిందా? ఈ రెండూ అసంభవాలే. తనకన్నా సౌందర్య రాశి ఉండదని అమ్మవారికి తెలుసు, శంకరుడికి అటువంటి లౌల్యం ఉండదని తెలుసు. మరి శంకరుడు ఎలా ఓడిపోయాడు? ఇది కుతూహలం పుట్టించడం అవతలి వారిలో. ఇప్పుడు వెంటనే లోపల మనసులో భావన వచ్చేస్తుంది కదండి, ఇలా ఎలా జరుగుతుంది అనేటప్పటికీ అలా ఎలా జరుగుతుందా అని మీరు చాలా జాగ్రత్తగా వింటారు ఆ విషయాన్ని. వాడు ఒకవేళ సరిగా వినపడి కూడా సరిగా చెప్పు అంటారు. ఇప్పుడు అవతల వారు మీకు వినపడేటట్టు చెప్పడం కాదు, వినపడేటట్టుగా వారి చెవులు రిక్కిస్తారు. ఇది శంకర ప్రజ్ఞ. చూడండి శ్లోకాన్ని ఎలా తీసుకొస్తున్నారు ఆయన. భాడం. అమ్మా చాలా నమ్మకంగా చెప్తున్నానమ్మా, విను. పరాజేతుం రుద్రం. శివుడు ఓడిపోతున్నాడమ్మా. ఓడిపోతున్నాడా? ఎందుకు ఓడిపోతున్నాడు? దిగుణశర గర్భౌ గిరిసుతే. మన్మధుడు ఇంతకు ముందు పరమశివుడి చేతిలో కాలిపోయాడు కదమ్మా. కాలిపోయినప్పుడు పరమశివుడికి మన్మధుడికి ఎన్ని బాణాలు ఉన్నాయి? 5 బాణాలు ఉన్నాయి. ఇప్పుడు ద్విగుణీకృతం చేసుకున్నాడు ఆ బలాన్ని. సాధారణంగా ఓడిపోయిన రాజులు ఏం చేస్తారంటే మళ్ళీ రాజ్యం సంపాదించుకోవాలంటే ఈ మాట చాలా పరాకుగా పెడతారు యుద్ధానికి. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎంత శక్తి ఉందో దానికి ద్విగుణీకృతమైనటువంటి సైన్యాన్ని కూడా తీసుకుని పెడతారు. కాబట్టి ఇప్పుడమ్మా ద్విగుణీకృతం చేసుకున్నాడు బాణాలు. ఏం బాణాలు? ఇంతకు ముందు ఎన్ని ఉన్నాయా ఆయనకి? 5 కదా ఉన్నాయి మన్మధుడికి. అదేనమ్మా ద్విగుణీకృతం చేశాడు. అంటే ఇప్పుడు 10 బాణాలు వచ్చాయా? ఎక్కడివి? ఎందుకు అమ్మవారికి అనుమానం? ఆవిడే ఇచ్చింది 5 బాణాలు. అరవిందము, కూటము, నవమల్లికము, నీలోత్పలము ఇలాంటివి 5 బాణాలే కదా నాకు తెలిసి. ఇప్పుడు నువ్వు 10 బాణాలు వచ్చాయంటున్నావే, 10 బాణాలు ఎక్కడవే? నాకు తెలిసి ఇంకో 5 బాణాలు లేవే మన్మధుడికి. అమ్మా అక్కడే పొరపాటు పడుతున్నావు, నీకు తెలియట్లేదమ్మా. చూసావా, నీకు తెలియకుండా ఎన్ని జరిగిపోతున్నాయో లోకంలో.
నువ్వు నాకు అన్నీ తెలుసు, దృశాద్రాఘీయస్య నేను చూస్తున్నాను అనుకుంటున్నావు. నీకు తెలియకుండా చక్కబెట్టేస్తున్నారు వ్యవహారాలు. మీ ఆయన మీదే జరిగిపోతుందమ్మా కుట్ర. చూసావా? కాబట్టి ఇప్పుడు దిగుణ శర గర్భౌ గిరిసుతే 5 బాణాలు 10 బాణాలు చేసేశాడమ్మా అన్నారు. 10 బాణాలు చేశాడా? ఆ బాణాలు ఎక్కడ పెట్టాడు? బాణములు ఎక్కడ పెడతారు? బాణములను ఇంతకు ముందు చెప్పినప్పుడు వసిన్యాది దేవతలు అన్నారు, అమ్మవారి పిక్కలు మన్మధుడు పెట్టుకునే బాణ తూణీరముల్లా ఉన్నాయన్నారు. బాణముల గురించి వాళ్ళేం మాట్లాడలేదు. కానీ ఇంకా యుద్ధానికి బయలుదేరిపోయేటటువంటి వ్యక్తి అన్ని కట్టుకునే ముందు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఆ వరాను, ఆ తూణీరము, బాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టరు. ఎందుకు పెట్టరంటే తూణీరంలో ఉండిపోయినటువంటి బాణాలు 3 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు, 4 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు, యుద్ధం చేసి ఉండకపోతే 10 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు.